అండి, మన సరస్వతి మాత టెంపుల్కి వెళ్ళినప్పుడు మా చరిష్మాకి దేవుడు దయ్యం రెండు ఉన్నాయండి. చూడండి, ఎంజాయ్ చేయండి. అర్థం కాలే ఏమంటున్నావో. దేవుడు వస్తున్నాడు. అమ్మో, నువ్వు దేవుడు తానుగానే అంతా చేసిందండి. బాగుంది. రికార్డ్ చేసాం. మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, మా పాప ఆయన కొబ్బరి చిప్పలతో ఎలా ఆడుతున్నారు. అసలు ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది అక్కడ. కొబ్బరి చిప్ప కోసం మా చరిష్మా తినాలి. తన ఫైట్ చూడండి, చాలా మరి ఎవరు తింటారు? కాదు చరిష్మా, చరిష్మా దేవుడు మరి ఫైటింగ్ చేస్తారా? మరి అది లడ్డు కాదు కదా చరిష్మా, కొబ్బరి ముక్కలు కదా. ఇషు చెల్లి దేవుడు అంటే ఇషు. ఇక్కడేమో మా ఈశ్వర్ తాలగిందండి. ఫోన్ ఇవ్వలేదు వీడియోస్ తీయడానికి అనేసి. నెక్స్ట్ వీడియో దేవుడు ఆకలేస్తే ఏం తింటాడు? ఏంటి? కొబ్బరి బొండమా? ఇప్పుడు మా చరిష్మాకి దేవుడితో పాటు దయ్యం కూడా పోలిందండి. దయ్యం దేవుడు అదే కన్ఫ్యూజన్లో ఉంది. మీరు తెలిస్తే మీరు చెప్పండి. దయ్యం పట్టిందా దేవుడు పట్టిందా? ఇప్పుడు వరకు దేవుడు దేవుడి కోసం కత్తుందా? కాదు, ఇప్పుడు వరకు దేవుడు పట్టింది అన్నావా, మరి ఇప్పుడు దయ్యం అంటున్నావు. దేవుడు పడుకుంటాడా? దేవుడికి అక్కడ దేవుడికి ఇప్పుడు ఏంటి పడుకునే టైమా? సరే, మాకు ప్రసాదం ఇచ్చి పడుకోండి దేవుడా. ఏమైంది? సరే కానీ దేవుడికి మేము కొబ్బరికాయ కొట్టినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వాలి కొబ్బరికాయ ప్రసాదం. మరి ఎందుకు పడుకున్నారు దేవుడా? భక్తులు వస్తున్నారు, దీవించండి. దేవుడు రాత్రి పడుకోడు, పొద్దున పడుకుంటాడు. పొద్దునే పడుకుంటాడు. మనుషుల్ని చూడడానికి దొంగలు రాకుండా, అందుకే చూడడానికి రాత్రి లెగిసి ఉంటాడు. పొద్దున్నేమో పడుకుంటాడు. అయితే బస్సులు ఇచ్చి పడుకోవాలి కదా. ఇప్పుడే 5 o'clock అయ్యి, ఇప్పుడే 5 కాదు, ఇప్పుడే టైం ఎంత అవుతుందో తెలుసా దేవుడా? 5:30 అవుతుంది. ఇంకా కాసేపే మీరు లెగ్స్ ఉంటారు. ఇంకా హాఫ్ అన్ అవర్ లెగ్స్ ఉంటారు మీరు. ఆ లెగిసి బస్తులకి మీరు ఇవ్వాలి. ఎందుకంటే 5 కొబ్బరికాయలు ఇచ్చి దాని తర్వాత 6 నుంచి పడుకోవాలి. ఈ కాలం పిల్లలకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లల్ని ఇంకా 6 నుంచి 5 దాకా మీరు లేచే ఉండాలి దేవుడా.